సో ఫ్రెండ్స్, మార్కెట్లో సాయక ఈరోజు ఐటీ సెక్టర్ నుంచి వెళ్ళి 3 కంపెనీ నెంబర్స్ అయితే బయటకు వచ్చాయి. ఒకటి ఇన్ఫోసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ కోఫోర్జ్. ఫస్ట్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో ఐటీ సెక్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న ప్రతి కంపెనీ, అది పెద్దదైనా చిన్నదైనా, ఒకసారి వాటిని రిజల్ట్స్ గమనించారా? ఇప్పటి వరకు పోస్ట్ చేసిన లార్జ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, టీసీఎస్, టెక్ మహేంద్ర, విప్రో, సో ఇవన్నీ ఏంటంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ బిలోనే ఇవన్నీ పోస్ట్ చేశాను అనమాట వాటి రిజల్ట్స్. సో వన్ ఆఫ్ ది లార్జ్ సెక్టర్ అయిన ఇన్ఫోసిస్ నెంబర్స్ ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఏదైతే మనం చూస్తామో అది 7% గ్రో చేసుకున్నారు. అండ్ వాళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా ఇంప్రూవ్ అయింది. మార్జిన్ స్టేబుల్ గా అయితే కనిపిస్తున్నాయి. సరే, ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ గిట్ట సేల్స్ పెరుగుతున్నాయి. ప్రాఫిట్ మీకు డిక్లైన్ అయినట్టు కనిపిస్తుంది క్వార్టర్ ఆన్ క్వార్టర్. బట్ వాళ్ళు ఒక 2% ట్యాక్స్ ఎక్కువ కట్టడం కారణంగా ప్రాఫిట్ పడింది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టాప్ లైన్ లో చూస్తే సేల్స్ మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరుగుతున్నాయి అండ్ ఇయర్ ఆన్ ఇయర్ 7.5% లో పెరుగుతున్నాయి. సో వీటిని మనం పాజిటివ్ సైడ్ చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఐటీ సెక్టర్ నుంచి వెళ్ళి ఈ క్వార్టర్ ఏదైతే ఈ క్వార్టర్ ఉందో Q1 FY26 ఈ క్వార్టర్ వీక్ గానే ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మార్కెట్ లో. ఈ ఎక్స్పెక్టేషన్స్ బీట్ చేస్తూ ఇన్ఫోసిస్ నెంబర్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా మనం నెంబర్స్ పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్స్. వీళ్ళు కూడా క్వార్టర్ రెవెన్యూ పెరుగుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ కూడా 21.8% రెవెన్యూ పెంచుకుంటున్నారు. ఇంత వీక్ క్వార్టర్ కూడా వీళ్ళు ఆల్మోస్ట్ 20% గ్రోత్ వీళ్ళు డెలివరీ చేస్తున్నారు. సో ఇలా ప్రతి దాంట్లో వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. ఏదైతే ఇప్పుడు ఐటీ సెక్టర్లో రిలీజ్ అయిన కంపెనీస్ మార్జిన్స్ పడ్డాయి. బట్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళు స్టేబుల్ మార్జిన్స్ని మెయింటైన్ చేస్తూ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్ కూడా పెంచుకుంటున్నారు. ఒకసారి ఇమేజ్ చూడండి. మార్జిన్ స్టేబుల్గా ఉంటాయి క్వార్టర్ ఆన్ క్వార్టర్, అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కూడా ప్రాఫిట్ పెరిగింది. సో ఆల్ ఆఫ్ విత్ గుడ్ నెంబర్స్, పర్సిస్టెంట్ సిస్టమ్ మనం పాజిటివ్గానే చూడొచ్చు. డీటెయిల్స్ మీకు ఇమేజ్లో కనిపిస్తే ఒకసారి పాజ్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కోఫోర్స్ నెంబర్స్ అయితే మాట్లాడుకుందాం. ఒకసారి ఇమేజ్ చూడండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ పెరుగుతూ ఇయర్ ఆన్ ఇయర్ గట్ట సేల్స్ 56% పెరిగాయి, విచ్ ఈస్ సూపర్ పాజిటివ్. అండ్ ఆపరేషన్ మార్జిన్స్ కూడా 1 పాయింట్ పెరిగింది. ఏదైతే లాస్ట్ క్వార్టర్ 15% ఉన్నదో ఇప్పుడు 16%కి పెరిగింది. వీళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా చూడండి ఫ్రెండ్స్, 307 crores నుంచి 356 crores కు మారింది. ఇది ఈ ఒక్క క్వార్టర్లోనే. సో ఏదైతే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నాయి కోఫోర్స్ నెంబర్స్. సో మన నెక్స్ట్ వీడియోలో వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్, వీళ్ళ గైడెన్స్ ఎలా ఇస్తున్నారు అనేది మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.